హలో అండి, వెల్కమ్ టు శారదా ఫ్యాషన్స్. ఇవాళ వచ్చేసి కొన్ని మగ్గం బ్లౌజెస్ చూసేసేద్దామండి. చాలా సింపుల్ వర్క్స్ అనమాట. పెద్ద హెవీగా చాలా హంగామా లేకుండా చాలా సింపుల్గా చేసాము. ఒక మేడం ఇచ్చారు మనకి. ఇది వచ్చేసి చాలా సింపుల్ బ్లౌజ్ అండి, రెడ్ బ్లౌజ్. దీని మీద శారీ కూడా చూసేసేద్దాం. ఈ రెడ్ బ్లౌజ్కి వచ్చేసి మొత్తం శారీ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చిందండి. అందుకని మొత్తం గోల్డ్ బీడ్స్ వాడేసి ఈ విధంగా సింపుల్గా రెడీ చేసామండి. చాలా సింపుల్గా. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. హ్యాండ్స్ కూడా ఇలా చాలా సింపుల్గా చిన్న లైన్ వేసేసి బుటీస్ ఇచ్చేసాము. ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి ఫ్రంట్ నెక్ ఈ విధంగా క్రాస్ కటింగ్ అనమాట. ఈ మేడం వచ్చేసి అసలు మనం ట్యాబ్ చూపించినా కూడా వద్దండి మీరే వేసేయండి మీకు ఇష్టం వచ్చినాయి అంటారు. ఆ విధంగా మన మీదే నమ్మకంతో వదిలేస్తారనమాట. చాలా అందంగా ఉంది కదా. చాలా సింపుల్ బ్లౌజ్. ఎవరికైనా నచ్చిందంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఏం చేసుకోవచ్చు. చాలా సింపుల్ బ్లౌజెస్, మొత్తం అన్ని సింపుల్గానే చూపిస్తాను. ఈ బ్లౌజ్ మీద శారీ వచ్చేసి ఈ శారీ అండి. శారీ చూడండి ఎల్లో కలర్, అందుకనేసి ఇందులో బీడ్స్ కూడా మొత్తం గోల్డ్ ఎల్లోలోనే వాడేసాం అనమాట. శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇందులో బ్లౌజే వాడేసామండి, మనం పట్టు క్లాత్ తీసుకోలేదు. నేను ఎప్పుడు వీడియోస్ చెప్తుంటాను కదా పట్టు క్లాత్ తీసుకుంటాను సపరేట్గా అనేసి, కాకుంటే ఇందులో మాత్రం సేమ్ బ్లౌజే వాడేసాం. ఎందుకంటే ఇది బాగానే ఉంది, పర్వాలేదు. అందుకనేసి ఈ మేడం కూడా పట్టు క్లాత్ సపరేట్గా తీసుకుంటే కూడా అంత నచ్చదు అనమాట. అందుకనేసి ఇది ఎల్లో బ్లౌజ్, ఎల్లో శారీకి ఈ బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ చూడండి, చాలా బాగుంది. కాఫీ కలర్ బ్లౌజ్. ఇది వచ్చేసి లవంగం వర్క్ అండి. ఇంకా సింపుల్గా ఉంది చూడండి, చాలా సింపుల్గా ఉంది. ఇది బ్యాక్ నెక్ అనమాట. లవంగం వర్క్ అండి. దగ్గర నుంచి చూడండి ఎంత బాగుంటుందో. ఈ విధంగా ఉంటుంది అనమాట. సింపుల్గా వేసుకుని సింపుల్గా ఎవరికైనా నచ్చుతుందంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ వచ్చేసరికి మొత్తం బార్డర్ వచ్చిందండి. ఈ బార్డర్ కావాలన్నారు, అందుకని బార్డర్ను మనం ఎక్కడ ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ చిన్నగా లైన్ వేసేసి చిన్న బుటీస్ ఇచ్చేసాము. ఫ్రంట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా క్రాస్ నెక్ అనమాట. బ్యాక్ చూడండి చాలా బాగుంది. దీని మీద శారీ వచ్చేసి ఈ శారీ అండి. శారీ అన్ని చాలా హైలైట్, మంచి కలర్స్ అండి, మంచిగా అఫీషియల్గా ఉన్నాయి కలర్స్ కూడా. శారీ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. ఆ బ్లౌజ్ మీద శారీ ఇదనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ బ్లౌజ్ చూడండి. ఇది అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. లీఫ్ డిజైన్ చాలా సింపుల్గా వస్తుందండి. ఇది వచ్చేసి వీక్లీ అయితే 3-4 బ్లౌజెస్ అయితే వేసేస్తాం మేము. చాలా బాగుంటుంది, ఎవరికైనా నచ్చుతుంది. లీఫ్ డిజైన్ అనమాట. శారీ పింక్ కలర్ వచ్చింది కాబట్టి పింక్, అలాగే సెల్ఫ్ కలర్ వైలెట్ కలర్ లీవ్స్ వేసాము. చిన్నగా అక్కడక్కడ కుందన్స్ జరదోసి అవి వాడామన్నమాట. కట్ బీడ్స్ ఈ విధంగా ఉంది. బ్యాక్ నెక్ చూడండి. అలాగే హ్యాండ్స్ కూడా చూడండి, హ్యాండ్స్ కూడా చాలా బాగుంది కదా. ప్రతి బ్లౌజ్కి ఇక్కడ బార్డర్స్ అయితే మనం వాడేసాము. కొంతమందికి నచ్చవు, బార్డర్స్ తీయమంటారు. తీసినా కూడా మనకు బ్లౌజ్ సరిపోదండి. పట్టు క్లాత్లు తీసుకొని మళ్ళీ సపరేట్గా వేసుకోవాలి. బార్డర్ లేకుండా అయితే అవ్వదనమాట. బ్లౌజ్ క్లాత్ సరిపోదు మనకి. 50,000 రూపాయల చీర అయినా బ్లౌజెస్ చిన్నగా ఇస్తున్నాడండి ఇప్పుడు. ఇది వచ్చేసి హ్యాండ్స్ ఈ విధంగా వచ్చింది. చిన్న బుట్టీస్ ఇచ్చేసాము. బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంది. ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది కదా. దీని మీద శారీ వచ్చేసి ఈ శారీ అండి. ఈ కలర్స్ యూజ్ చేసాం మనం అందులో. శారీ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఈ 3 బ్లౌజెస్ కూడా ఈ మేడంది అనమాట. ఏల్పురోల్ నుంచి ఒక మేడం మనకు ఆర్డర్ ఇచ్చారు. ఎప్పుడు ఆవిడ మన మీదే వదిలేస్తారనమాట. మేడం ట్యాప్ చూడండి సెలెక్ట్ చేసుకోండి అన్న అడిగినా కూడా ఆవిడ చేయదు. మీరు ఇష్టం వచ్చినట్టు వేసేయండి మేడం, నాకు నచ్చుతాయి అంటారు. ఇలా ఈవిడైతే మాకు చాలా ఇష్టం అనమాట. ఇలాంటి కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మనకి. ఇవి వచ్చేసి ఒక మేడంది. అలాగే ఇంకొక మేడం శారీ. ఇది శారీ అంతా ఈ విధంగా సెల్ఫ్లోనే సిల్వర్ కలర్ వచ్చిందండి. దీనికి ఏ వర్క్ లేదు, సింపుల్ ప్యాటర్న్ బ్లౌజ్ రెడీ చేసామన్నమాట. బ్లౌజ్ చూడండి బ్యాక్ నెక్ ఎంత బాగుందో. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాను. ఇది ప్రిన్సెస్ కటింగ్ అనమాట. బ్యాక్ ఈ విధంగా ఉంటే చాలా అఫీషియల్గా చాలా అందంగా ఉంటుంది. ఇలాగా అసలు ఏం వర్క్ చేసుకోలేము, ఏం ప్యాటర్న్ వేయలేము అన్నప్పుడు సింపుల్గా ఈ విధంగా రెడీ చేసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మొత్తం ప్రిన్సెస్ కటింగ్. హ్యాండ్స్కి వచ్చేసి మొత్తం పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. ఈ విధంగా రెడీ చేసాం. ఈ మేడం ఇంకొక ఎల్లో శారీ కూడా ఉంది, దాన్ని కట్ వర్క్ చేసాం, అది కూడా చూసేసాం. నెక్స్ట్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. శారీ మొత్తం ఒకటే కలర్ అండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లో వచ్చేసింది. దీనికి ఏం చెయ్యాలో అర్థం కాక ఈ విధంగా రెడీ చేసాము. ఇది వచ్చే శారీ కూడా చూద్దాం, చాలా ట్రెండింగ్ లో ఉంది కదా ఆన్లైన్ లో మనకి. ఇది బ్యాక్ నెక్ మొత్తం స్కాలప్ ఇచ్చేసామండి. ఈ విధంగా స్కాలప్ ఇచ్చేసి లోపల పేస్టింగ్ వేసి తిప్పుతాము. చాలా బాగుంటుంది. ఇలాగా నిలబడడం అలా ఏమీ ఉండదు. కాకుంటే దీనికి పైపింగ్ వేయమన్నా పైపింగ్ కూడా వేస్తాం. కాబట్టి సెల్ఫ్ కలర్ అని వేయలేదు. బ్యాక్ నెక్ అంతా ఈ విధంగా ఉంది.
ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఒక సైడ్ స్కాలప్ ఇచ్చాము, రెండో సైడ్ నార్మల్ గా ఇచ్చాము. కావాలంటే 2 సైడ్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే హ్యాండ్స్ కి వచ్చేసరికి చిన్న హ్యాండ్సే బార్డర్ తీసుకున్నామండి. బార్డర్ తీసుకొని ఇది శారీలోనే వచ్చింది లేసు. ఇక్కడ వచ్చేసి శారీ పీస్ తీసుకొని చిన్నగా కృష్ణ ముకుంద స్టైల్లో ఈ విధంగా రెడీ చేసామన్నమాట. ఇలా సింపుల్ శారీస్ కి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలాగ నీట్ గా అఫీషియల్ గా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంది. దీని మీద శారీ వచ్చేసి ఇది మీరు చాలా చూసే ఉంటారు, ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ అయింది అనమాట. ఇదే కలర్ లో సింగిల్ కలర్, నెక్స్ట్ క్రీమ్ కలర్ కూడా ఉంది. ఇందులో ఎల్లో కలర్ బాగా ట్రెండ్ అయింది. ఈ శారీ మీదకి ఆ బ్లౌజ్ రెడీ చేసాం. ఈ బ్లౌజెస్ అన్ని ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ అయితే చేసేసేయండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే ఓ లైక్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.